అయిపోయింది అనుకోండి, మేబీ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టచ్చు, లేదా వాళ్ళకి ఇదంతా చూపెట్టి మీరు లేకపోయినా పని జరగగలదు అన్నటువంటి ఒక ఫీలింగ్ ని జనానికి తెలియజేసి ఆ తర్వాత చేయడం. అయితే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ యొక్క అసలు పాయింట్ ని ఉట్టి పెన్షన్ల పంపిణీ కోసం అన్నటువంటి రూట్ లో తీసుకెళ్లడమే తప్పు. వాలంటీర్లు అనేక పనులు చేస్తున్నారు. సచివాలయాల దగ్గర నుంచి సర్టిఫికెట్లు తీసుకెళ్లి వాలంటీర్ ఇస్తున్నాడు ఇంటికి, చాలా పనులు చేసి పెడుతున్నారు. ఇంటి పన్ను రసీదుల దగ్గర నుంచి అన్ని వాళ్లే చేస్తున్నారు. ఆ విధమైనటువంటి సర్వీసెస్ కి ఏం ఆల్టర్నేటివ్ చేస్తారు వీళ్ళు, అది తేలాలి. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట చూస్తే ఇందాక వాలంటీర్ లేకపోయినా పెన్షన్ లాగలేదు చూడండి, వాలంటీర్లు ఉంటే 4-5 రోజులు పంపిణీ చేసి వాళ్ళు 100% ఒక రోజులో పంపిణీ చేస్తున్నాం అంటే, పైనుంచి పూర్తిగా సెక్రటేరియట్లకి ఆదేశాలు ఏమైనా రాలేదా వాలంటీర్లను ఆపేయండి అని, లేదంటే వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏమైనా వాలంటీర్లను వాడేస్తున్నారు అనేది ఒక డౌట్. అదే అంటే ఇప్పుడు స్పీచ్ లేమో వాలంటీర్లను పక్కన పెట్టినట్టే మాట్లాడుతారు, కానీ గ్రౌండ్ లో చూస్తే కొన్ని చోట్ల వాలంటీర్లు పనిచేస్తున్నారు, చేయించుకున్నారు. వాళ్ళకి నేను విన్నది ఒక 2-3 చోట్ల అయితే 2-3 వాలంటీర్లు మానేస్తే ఆ 2-3 కూడా వీళ్ళకి అప్పచెప్పారట. అదే ఆ రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్ వీళ్ళకి ఇచ్చేసారు. కాబట్టి చూడాలి, అంటే వాళ్ళ పొద్దున్నే మాట్లాడేశారు. నా దృష్టిలో ఒక రోజు ఆగి, ఇవాళ ఇట్లా మేము బిగిన్ చేసామని చెప్పొచ్చు, ఒక రోజు ఆగి వాళ్ళ సాయంత్రానికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, ఇంకా ఎంత మిగిలింది, రేపేంటి అన్నది కూడా చూశాక మాట్లాడితే బాగుండేది. అవును, ఇవాళ ఇచ్చేస్తున్నాం ఒక్క